హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను క్యాలెండర్స్ ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. అంటే మొత్తం కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడే. ఫస్ట్ వచ్చేసి మనం క్యాలెండర్స్లో ఈ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం బై హార్ట్ చేసుకొని ఉండాలి. అప్పుడే మనకి ఎగ్జామ్లో చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి వీక్ కోడ్స్ అనమాట. సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెనస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. అండ్ దెన్ మంత్ కోడ్స్. జనవరికి అండ్ అక్టోబర్కి 0, మేకి 1, ఆగస్ట్కి 2, నవంబర్, ఫిబ్రవరి, మార్చ్కి 3, జూన్కి 4, డిసెంబర్, సెప్టెంబర్కి 5, జూలై, ఏప్రిల్కి 6 అనమాట. తర్వాత ఇయర్ కోడ్స్ వచ్చేసి 1600 to 1690 వచ్చేసి 6 అనమాట. 1700 ఇదంతా 4, ఈ 1800 అంతా 2, నెక్స్ట్ 1900కి అంతా 0, మళ్ళీ 2000కి 6. ఇది రిపీట్ అవుతుంది అనమాట. అంటే 6420, 64 ఇంకా కమింగ్ ఇయర్స్కి అంతా కూడా సేమ్ 6420, 6420 అలా ఉంటుంది. మనకి ముందు ఇయర్స్ కావాలంటే కూడా రిపీట్ అనమాట. 0246, 0246 అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి అంతా కోడ్స్. దీని తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తెలుసుకుందాం, మనకి ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ తీసుకుందాం, 9th January 2025. ఈ డేట్ మనకి ఏ రోజు పడుతుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి టేక్ డేట్ ఎంత 9/09. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మంత్ కోడ్ ఎంత మనకి జనవరి మంత్ కోడ్ వచ్చేసి 0. సో 0 వేసేసుకోండి. దాని తర్వాత ఇయర్ ఉంది కదా, ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ మనకి 25 ఉన్నాయి. 25. ఇప్పుడు ఈ పైన దాన్ని ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ని డివైడెడ్ బై 4 చేయాలి. అంటే 25ని డివైడెడ్ బై 4 చేస్తే 4 6 24, 1 అంటే అప్రాక్సిమేట్గా 6 మనకి. సో 6 వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇయర్ కోడ్ అనమాట. ఈ 2025 కదా, ఇక్కడ ఇయర్ కోడ్ చెక్ చేసుకుందాం. ఎక్కడ వస్తుంది? 2025 ఇయర్ కోడ్ వచ్చేసి 6 అనమాట. ఇది కూడా వేసేసుకుందాం. టోటల్ 5 వాల్యూస్, 1 2 3 4 5. ఇప్పుడు ఈ అన్నిటి వాల్యూస్ని ఇక్కడ ఇయర్ కోడ్ అని రాద్దాం. ఈ 5 వాల్యూస్ని ప్లస్ చేయాలన్నమాట. యాడ్ అండ్ డివైడ్ బై 7, ఈ 5 వాల్యూస్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 10 14 20 26 వస్తుంది. నెక్స్ట్ 4. ఈ వచ్చిన వాల్యూని ఇప్పుడు ఏం చేయాలి? డివైడెడ్ బై 7 చేయాలి. సో 46 డివైడెడ్ బై 7, 7 6 42. ఎంత వచ్చింది? రిమైండర్ చూసుకోవాలి మనం ఇక్కడ లాస్ట్ ఫైనల్లో మాత్రం. ఇక్కడ మనం ఈ స్టెప్లో డివైడెడ్ బై 4 చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం క్వశ్చన్ని కన్సిడర్ చేస్తాం. కానీ మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి రిమైండర్ని కన్సిడర్ చేయాలన్నమాట. ఆ రిమైండర్ని బట్టి మనకి ఇప్పుడు ఏ రోజు పడిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. సో వీక్ కోడ్స్లో 4 అంటే ఏముంది చూడండి, థర్స్డే ఉంది. అంటే జనవరి 9th January 2025 వచ్చేసి థర్స్డే పడుతుంది అనమాట. ఇలా మనం దేనికైనా తెలుసుకోవచ్చు ఏ రోజు పడుతుంది. ఇలా మనం ప్రీవియస్ ఇయర్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా, లేకుంటే మనకి ఫ్యూచర్లో ఏ రోజు ఎప్పుడు పడుతుంది అని తెలుసుకోవాలన్నా ఇదంతా అవసరం అవుతుంది. ఈజీగా తెలుసుకోవచ్చు ఈ మెథడ్తో. ఇది క్యాలెండర్స్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ అనమాట. అయితే ఈ మెథడ్ ఫాలో అయినప్పుడు ఒకటి మనం కన్సిడర్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఇక్కడ 2025 ఉంది. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అడిగిన ఇయర్ లీప్ ఇయర్ అడిగినారు. లీప్ ఇయర్ అడిగి జనవరి ఫిబ్రవరి అడిగితే అప్పుడు మనం వచ్చిన టోటల్ అంటే రిమైండర్ ఫైనల్ ఆన్సర్కి -1 చేయాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది ఒక్కటి నోట్ లాగా పెట్టుకోండి. వెన్ ఆస్క్డ్ అబౌట్ లీప్ ఇయర్, అది జనవరి ఫిబ్రవరి అడిగినప్పుడు వీ షుడ్ do -1 అనమాట.
ఈ -1 దేనికి? ఈ రిమైండర్‌కి. లాస్ట్‌లో వచ్చే రిమైండర్‌కి ఇప్పుడు మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన ఇయర్ 2025 కాకుండా వేరేది ఏమైనా అనుకుందాం. 2024 ఫిబ్రవరి అనుకుందాం. అలా వచ్చినప్పుడు మనం అది 2024 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్ అని ఎలా తెలుసుకుంటాం? /4 చేస్తే డివైజబుల్ కావాలి అది. 4 5 20, 4 6 24 డివిజిబుల్ అయింది. సో అది లీప్ ఇయర్. అది వాళ్ళు అడిగేది కూడా జనవరి, ఫిబ్రవరి అడిగినారనుకో, అప్పుడు మనం ఈ ఆన్సర్ 4 - 1 చేయాలంటే 3. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3 వెనస్డే అవుతుందనమాట. సో ఇదొక్కటి నోట్ లాగా ఈ మెథడ్కి. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు లీప్ ఇయర్ అంటే ఏంది, నాన్ లీప్ ఇయర్ అంటే ఏంది కొంచెం క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నాన్ లీప్ ఇయర్ 365. లీప్ ఇయర్లో 366 అంటే ఇవి డేస్ అనమాట. నాన్ లీప్ ఇయర్ అంటే యూజువల్ ఎవ్రీ ఇయర్ మనకి ఆల్మోస్ట్ 365 డేస్ ఉంటాయి. దాంట్లో 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. ఈ లీప్ ఇయర్లో వచ్చేసి మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్. ఇదంతా ఎలా చెప్తున్నాం అంటే నార్మల్గా 365 డేస్ ఉంటాయని మనకు తెలుసు, కానీ లీప్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే ఉంటుందన్నమాట. అదే ఎలా చెప్తామంటే ఫిబ్రవరి ఎన్ని ఉంటాయి మనకు? నార్మల్గా ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, కానీ లీప్ ఇయర్లో ఒకటి ఎన్ని ఉంటాయి? ఫిబ్రవరి 29 వరకు ఉంటుంది, 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్లో ఫిబ్రవరి 29 బర్త్డే పడితే లీప్ ఇయర్లో, వాళ్ళ బర్త్డే 4 ఇయర్స్కి ఒకసారి వస్తుందన్నమాట. చాలా అన్లక్కీ వాళ్ళు. అన్లక్కీ అని కాదు, ఇక 4 ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. అండ్ ఇక్కడ 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే ఎట్లా చెప్తామంటే 365ని డివైడ్ బై 7 చేస్తామన్నమాట. ఇక్కడ 7 ఎందుకు చేస్తామంటే మనకు వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. సో 7తో డివైడ్ చేస్తే ఎన్ని వీక్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ డే ఉందని తెలుస్తుంది అనమాట. అంటే 7 5 35, 1 5, 7 2 14. ఇక్కడ 1 వచ్చింది రిమైండర్. సో 1 ఆడ్ డే. 365 డేస్లో 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. అదే ఎక్కడ రాశాను నేను. 52 వీక్స్ ప్లస్ 1 డే. నెక్స్ట్ లీప్ ఇయర్లో చూద్దాం. లీప్ ఇయర్లో ఎన్ని ఉంటాయి? 7 5 35, 1 రిమైనింగ్ 6, 7 2 14, 2 అంటే 52 వీక్స్ 2 ఆడ్ డేస్. చూడండి అదే ఉంది, 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్. అలా మనం చేస్తామన్నమాట, కేటగరైజ్ చేస్తాం. అండ్ మనకి వాళ్ళు ఇచ్చింది లీప్ ఇయరా కాదా అని ఎలా ఇది ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మనకి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే ఇచ్చిన నెంబర్ 4తో డివైడ్ అయి ఉండాలి. 4తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అనే అనమాట. అది 4తో డివైజబుల్ కాకపోతే లీప్ ఇయర్ కాదు అని అర్థం. 2025 ఉంది, 4తో చేద్దాం. 4 5 20, 4 6 20 అంటే అవుతుంది, కానీ పాయింట్స్లో అవ్వకూడదు, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలి. ఇప్పుడు 2025 కాదా అంటే అవుతుంది, పాయింట్స్లో వస్తుంది మనకి. 4 5 20, 0 25, 4 6 24, 1 4 2 8, 2 4 5 20 అవుతుంది. బట్ ఇక్కడ పాయింట్స్ రాకూడదు, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలి. మల్టిపుల్స్ లాగా అనమాట. అలా అయినప్పుడు అది లీప్ ఇయర్. ఇప్పుడు 2025 కాలేదు చూసారా, 4తో డివిజిబుల్ కాలేదు కరెక్ట్గా. సో ఇట్ ఈస్ ఎ నాన్ లీప్ ఇయర్. ఇక్కడ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది కదా 2024, సో ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్ అనమాట. 2024 లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి ఉండే డిఫరెన్స్. ఇంకొకటి క్యాలెండర్స్లో రెగ్యులర్గా అడిగే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్తాను. అదేంటంటే టుడే ఈజ్ మండే. ఆఫ్టర్ 64 days ఇట్ విల్ బీ అని క్వశ్చన్ మార్క్ అడుగుతారు. అలా అడిగినప్పుడు ఏం చేయాలంటే టుడే ఈజ్ మండే, ఇది గుర్తుపెట్టుకుని ఈరోజు మండే అంట. 64 days తర్వాత ఏమవుతుంది అంటే మనకి 7 days అంటే 1 week. సో 7తో చేస్తాము. 7 9 63, 1 అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మెథడ్లో ఇలా 52 వీక్స్ 1 ఆడ్ డే. అలా ఇక్కడ కూడా ఇప్పుడు ఎన్నైనాయి? 9 weeks 1 ఆడ్ డే. అంటే ఈ మండే తర్వాత 9 weeks వచ్చినాయంట. 9 weeks అయిపోయిన తర్వాత 1 ఆడ్ డే ఉంది.
అంటే మండే తర్వాత 1 యాడ్ చేస్తాం, ట్యూస్డే. మండే తర్వాత ఏమొస్తుంది, ట్యూస్డే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే అనమాట, ట్యూస్డే. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే వెన్ విల్ పర్టికులర్ ఇయర్ ఏదన్నా అడిగి రిపీట్ అని అడుగుతారు. అంటే ఆ ఇయర్ సేమ్ క్యాలెండర్, సేమ్ అదే క్యాలెండర్ మనం నెక్స్ట్ ఏ ఇయర్ యూస్ చేయొచ్చు అలా. అంటే ఎప్పుడు రిపీట్ అవుతుంది సేమ్ క్యాలెండర్ అలా అన్నప్పుడు మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి చెప్తాను. అయితే ఫస్ట్ మనం వాళ్ళు అడిగిన ఇయర్ లీప్ ఇయర్ అనుకో. లీప్ ఇయర్ అంటే చెప్పాను కదా, డివైడెడ్ బై 4 అయితే లీప్ ఇయర్ అని కనుక్కుంటాము. అలా వాళ్ళు అడిగింది ఒకవేళ లీప్ ఇయర్ అనుకో, అది ఎప్పుడు రిపీట్ అవుతుంది, 28 ఇయర్స్ తర్వాత. లీప్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి రిపీట్ అవుతుందంటే 28 ఇయర్స్ అనమాట. ఇది సేమ్ ఇదే క్యాలెండర్ అప్పుడు కూడా యూస్ చేసుకునేలాగా సేమ్ డిట్ ఉంటుందన్నమాట. అది ఇది. నెక్స్ట్ వాళ్ళు అడిగిన ఇయర్ అంటే గ్యాప్. ఇఫ్ గ్యాప్ బిట్వీన్ ఆస్క్డ్ ఇయర్ అండ్ లీప్ ఇయర్ ఈస్ 1, అప్పుడు ఆ ఇయర్ ఎన్ని ఇయర్స్కి రిపీట్ అవుతుంది అంటే 6 ఇయర్స్కి సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. అది కాకుండా ఇఫ్ గ్యాప్ బిట్వీన్ ఆస్క్డ్ ఇయర్ అండ్ లీప్ ఇయర్ ఈస్ 2 ఆర్ గ్రేటర్ దాన్ 2, అప్పుడు 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. ఇదేమంటే ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. లీప్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2024 తీసుకున్నారనుకో, నాకు సేమ్ 2024 క్యాలెండర్ నేను మళ్ళీ రిపీట్ చేసుకునేలాగా, లేకుంటే సేమ్ క్యాలెండర్, సేమ్ నా బర్త్డే ఈరోజే పడుతుంది, సేమ్ ఈ ఇయర్ లాగే మళ్ళీ ఎప్పుడు పడుతుంది, అలా అన్నీ నా బర్త్డే ఒకటని కాదు, సేమ్ అన్నీ సేమ్ ఉండేలాగా అంటే లీప్ ఇయర్ 28 ఇయర్స్కి రిపీట్ అవుతుంది సేమ్. అదే ఒకవేళ ఆస్క్డ్ వాళ్ళు అడిగిన ఇయర్కి లీప్ ఇయర్ అంటే దగ్గరలో ఉన్న లీప్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2024 తీసుకుందాం, 2025 తీసుకుందాం, 24 ఇక్కడ తీసుకున్నాం కదా. ఇప్పుడు 2025 అనేది లీప్ ఇయరా కాదు, ఎందుకంటే 4తో డివిజిబుల్ కాదు అది డైరెక్ట్గా. ఇది లీప్ ఇయర్ కాదు, కానీ లీప్ ఇయర్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, దీనికి దగ్గరలో ఉన్న లీప్ ఇయర్ చూద్దాం ఫస్ట్. 2025, 2024 ఈడ వచ్చేసింది. 2023 కాదు, మళ్ళీ 2024 కనిపించింది కదా, లీప్ ఇయర్ ఉంది. అంటే లీప్ ఇయర్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, గ్యాప్ 1 ఇయర్ ఉంది. అలా 1 ఇయర్ గ్యాప్ ఉందనుకో, ఆ ఇయర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 6 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2025 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది సేమ్ క్యాలెండర్ అలా. ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2022 అనుకోండి. ఈ 2022 సేమ్ ఎప్పుడు రిపీట్ అవుతుంది ఈ ఇయర్ అంటే మనం మళ్ళీ చూసుకుందాం. దీనికి దగ్గరలో ఏమున్నాయి, 2021, ఇది లీప్ ఇయర్ కాదు, ఇది కూడా లీప్ ఇయర్ కాదు. వాళ్ళు అడిగిన ఇయర్ 2022 కూడా లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే 4తో డివిజిబుల్ కాదు ఇది, కానీ దగ్గరలో ఉంది 2024 దీనికి కూడా. లేకుంటే 2020 అన్న తీసుకోండి, అది కూడా లీప్ ఇయరే కదా, 4 5 20, 4 5 20 అలా అయిపోతుంది. ఇది తీసుకున్నా ఎంత ఉంటుంది గ్యాప్, 2 ఇయర్స్ ఉంటుంది, 2 ఇయర్స్. సో మనకి ఇక్కడ ఈ కండిషన్ ఏమంటే వాళ్ళు అడిగిన ఇయర్కి లీప్ ఇయర్కి దగ్గరలో ఉన్న లీప్ ఇయర్కి ఒకవేళ గ్యాప్ వచ్చేసి 2 ఇయర్స్ అన్నా లేకుంటే గ్రేటర్ దాన్ 2 ఇయర్స్ ఉంటే అప్పుడు ఆ ఇయర్ ఎన్ని ఇయర్స్కి రిపీట్ అవుతుంది, 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది అనమాట. సో మనకి 2022 అనేది 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. అంటే సేమ్ క్యాలెండర్ అలానే ఇయర్ మొత్తం అలానే ఉండాలంటే 11 ఇయర్స్కి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక కాన్సెప్ట్ అనమాట.